హాయ్ డాడ్, ఏమన్నా స్టోరీ చెప్పవా? ఏం చెప్పాలి బేబీ? ఈ కాలేజ్ లైఫ్ గురించి. ఓకే, లిసన్. దెన్ 2001 to 2006 సైన్స్ బ్యాచ్ మాదిర అన్మ్యాచబుల్ సోదర గవర్నమెంట్ కాలేజ్ రాజోల్ అంటే కల్ట్ అంటారురా, గట్సే ఉండాలిరా. మీ కాలేజ్లో మీరు ఏమేమి చేసేవాళ్ళు? క్లాసులకేమో బంక్ కొట్టి కాటన్ పార్కులో మీటింగ్స్ పెట్టి ఆల్ సబ్జెక్ట్ ట్యూషన్స్ వెళ్తూ ఆర్ ఏరియాస్ కవర్ చేస్తూ లాంగ్ డిస్టెన్స్ బస్సు పాసులు, లోకల్ బాయ్స్ బైక్ రైడ్లు చేసిన ఎంతో హంగామా, లెక్చరర్స్ కు నానా హైరానా. అల్లే ఓకే, మరి స్టడీ? చదువుల తల్లులు మా బ్యాచ్ లో ఎందరో సరదాకైనా చదువుల వాళ్ళు అందరూ మనకందరూ ఆకతాయిగా కనిపించే అల్లరి మూకలు మా వాళ్ళు, ఎగ్జామ్స్ కే దడ పుట్టించే టాపర్స్ అండి మన వాళ్ళు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, ప్లీజ్ కంటిన్యూ. లింగం మామ లాంగ్ స్టిక్ తో మందిని ముందుకు పంపేవారు. లాంగ్వేజ్ క్లాస్ జరుగుతుంటే అందరూ పీక్ లో ఉండేవారు. ప్రాక్టికల్స్ జరిగే ల్యాబ్ కి పండగలా కదిలేవారు. లేడీస్ వెయిటింగ్ హాల్ ని లైట్ హౌస్ లా ఫీల్ అయ్యేవారు. ఏ సౌకర్యాలు లేకపోయినా సరదాకు మాత్రం కొదవే లేదు. బ్రెయిన్ కి ఎంత బర్డెన్ అయినా మనసుకు మాత్రం తిరుగే లేదు. బ్యాక్లాగ్స్ ఉంటాయన్న భయం అసలు లేనే లేదు. ఫ్యూచర్ ఏంటో తెలియకపోయినా చిరునవ్వులు మాత్రం ఆపేదే లేదు. మరి ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు? 40 ఏళ్లకు చేరువైన ఆ మెమరీస్ కి మరుపే లేదు. 20 ఇయర్స్ గడిచిపోయినా లైఫ్లో ఎందరితో ట్రావెల్ చేసిన ఓల్డ్ ఫ్రెండ్స్ తో బాండింగ్ కి బ్రేక్ అయ్యే ఛాన్సే లేదు. 2001 to 2006 సైన్స్ బ్యాచ్ మాదిర అన్మ్యాచబుల్ సోదర గవర్నమెంట్ కాలేజ్ రాజోల్ అంటే కల్టే అంటారురా, గట్సే ఉండాలిరా.